హలో గుడ్ మార్నింగ్ దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా, మీరు కూడా నా లెక్కనే మస్తు ఉండాలని అయితే దేవుడిని కోరుకుంటున్నా. ఎండలు అయితే మస్తు కొడుతున్నాయి కదా, ఒక 4-5 రోజుల సంది ఎండలు కొడుతూనే ఉన్నాయి. మొన్న ఒక్క రోజు మాత్రం మధ్యలో గ్యాప్ ఇచ్చి కొంచెం వర్షం పడ్డది, కానీ మళ్ళీ సేమ్ ఎండలు అట్లనే ఉన్నాయి. ఈ ఎండలకైతే నేను దినం తప్పించి దినం ఏదో ఒక ఊరికి పోవడం అవుతుంది, ఎండల తిరుగుడే అవుతుంది. ఎండల తిరగడం వల్ల నాకైతే వడదెబ్బ తగిలింది అని అయితే అన్నట్టు కొంచెం జ్వరం వచ్చింది. వడదెబ్బ నుంచి తక్కువ కావాలంటే నేనైతే యూట్యూబ్లో సెర్చ్ చేసిన ఎట్లా తక్కువ అవుతుందని. దానికోసము అయితే నేను ఇది ఒకటి ట్రై చేస్తున్నా, కషాయం తయారు చేసుకుంటున్నా. ఇది కషాయం ఏంటిదో నేను మీకు చూపిస్తా, చూడుర్రి. ఇదే నేను తయారు చేసుకునేది. దీని పేరు ఏందో నేను ఏం చేస్తానో మీకు ఎవరికైనా తెలిస్తే ఇట్లా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు తప్పకుండా. ఏంటిదో ఇది తెలిసి ఉండకపోవచ్చు ఎక్కువ మందికి. కనిపెడతారా? కనిపెడితే ఒకవేళ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయరు. ఇదైతే నేను యూట్యూబ్లోనే సెర్చ్ చేసిన. ఇంకా హాస్పిటల్కి పోవుడు, ఇక అన్ని టెస్టులు అంటారు, అదంటారు ఇదంటారు, మళ్ళీ బొచ్చడి పైసలు అయితే ఎందుకు వచ్చిన బాధ అని అయితే ఇదైతే ఇట్లా చిన్నగా ట్రై చేస్తాను అన్నట్టు. ఎండాకాలం అయితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా, వాటి దెబ్బ తగలడం, వేడి చేయడము, ఇసొంటి మనం అందరము ఎదుర్కొంటాం. కాబట్టి ఇసొంటి యూట్యూబ్లో చూసి మనము ట్రై చేస్తే మంచిది కదా, హాస్పిటల్కి పోయి పైసలు దండగా చేసుకునే కన్నా. నేనైతే ఎక్కువ శాతం అన్ని యూట్యూబ్లో చూసే ట్రై చేస్తూ ఉంటా. ఇంకొకటి బీపీకి కూడా నేను ట్రై చేసిన. బీపీ నాకైతే మస్తు కంట్రోల్ అయింది. కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు అయితే నాకు బీపీ ఆటోమేటిక్గా హై బీపీ అయింది. అప్పుడు డాక్టర్ అయితే ఇంకా నువ్వు గోళీలు వేసుకోవాలి, నీకు బీపీ కంట్రోల్ అయితే లేదు, ఖచ్చితంగా బీపీ గోళీలు వాడాలనేది చెప్పిళ్ళు. ఇప్పటి నుంచి వెళ్ళి బీపీ గోళీలు వాడితే ఎట్లుంటుంది అనేసి అయితే నేను అద్దని యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి వెతికి ఒక మంచి రెమెడీ, మంచి దాన్ని అయితే నేను కనుక్కొని దాన్ని తయారు చేసుకొని తాగిన. ఒక 3 ఆకులు, ఆ ఆకులను మనము వాటర్ వేడి చేసి అందులో వేసుకొని ఆ వాటర్ తాగితే ఆటోమేటిక్గా బీపీ అయితే కంట్రోల్ అయింది నాకు. మీరు కూడా ఎవరైనా బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది, తయారు చేసుకొని. నేను చెప్తా ఆకు ఏంటిది అన్నది ఖచ్చితంగా. ఇప్పుడైతే నేను ఈ వాటరు తాగుతా. బాగాసేపు మరగబెట్టుకొని ఒక కప్పులో పోసుకొని అయితే తాగాలి. అడిగిన కదా ఇదేంటిది మీకు తెలుసా అని. కనిపెట్టిరా? ఎవరన్నా కనిపెట్టలేదా చెప్పుర్రి. కనిపెట్టిన వాళ్ళు కామెంట్ పెట్టర్రి, కనిపెట్టిన వాళ్ళకు నేను చెప్తా. ఏం లేదు, అది మన మక్కంకి ఉంటుంది కదా, మక్కంకి జుట్టు ఉంటుంది కదా, బూరు పీచు, అది ఏం లేదు. అది ఆ పీచుని అయితే మంచిగా నీళ్ళల్లో వేసుకొని బాగాసేపు మరగబెట్టి ఒక కప్పు తాగినామనుకో, వడదెబ్బ కాదు, వేడి కాదు, ఏదైనా కానీ తక్కువ అవుతుందట. అందుకే నేనైతే ఇది ట్రై చేస్తున్నా, తాగైతే చూద్దాం కంట్రోల్ అవుతుందా కాదా. చూసి అయితే మీకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఖచ్చితంగా. బీపీది అయితే నాకు నిజంగా బాగా పనిచేసింది, చెప్పినా కదా ఇంతకుముందు. కిడ్నీలో స్టోన్లు వచ్చినప్పుడు కూడా నేను యూట్యూబ్లో చూసే ట్రై చేసిన. కిడ్నీలో స్టోన్స్ కూడా నాకు పడిపోయినాయి. అదే మాకు రణపలాకు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. రణపలాకు అంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు, అన్నిటికీ పనిచేస్తుంది. కిడ్నీలో స్టోన్స్కి కానీ, బ్యాక్ పెయిన్, నడుము నొప్పి ఉన్నోళ్ళకి కానీ బాగా పనిచేస్తుంది. నేను మా ఆయన ఇద్దరం తిన్నాము అది యూట్యూబ్లో చూసి. రణపలాకు రోజు పొద్దుగల లేచి 2 ఆకులు నమిలి మింగడమే. నాకైతే పనిచేసింది, మా శ్రీవారికి కూడా పనిచేసింది, బ్యాక్ పెయిన్ కూడా తక్కువైంది. మేము అది ట్రై చేసినాము. కాబట్టి ఇది కూడా అట్లనే కవర్ అవుతుంది కావచ్చు అని అయితే నేను ట్రై చేస్తున్నా. చూద్దాము ఇది కూడా ఎట్లుంటుందో, తక్కువ అవుతుందా తక్కువ కదా, యూజ్ అవుతుందా యూజ్ కదా. ఇట్లాంటి మనం యూట్యూబ్లో చూసి చిన్న వాటికి మనము ఇంట్లోనే ఇట్లా ఔషధాలు తయారు చేసుకొని మంచిగా యూట్యూబ్లో చూసి మనం ట్రై చేసినామనుకో, మందుల బాధ తప్పుతుంది కదా, హాస్పిటల్కి పోయే బాధ తప్పుతుంది. వీటితో మనకు తక్కువైందంటే, ఎటువంటి ఖర్చు లేకుండా మన ఆరోగ్యం మంచిగా అయిందంటే అంతకంటే గొప్ప వరం ఏముంటుంది చెప్పుర్రి కదా. హాస్పిటల్కి పోయినామంటే ఖచ్చితంగా వేలకు పైసలు కావాలి. ఏది చిన్న గింతంత రోగం వచ్చినా కానీ టెస్టులు అంటారు, అదంటారు, ఇదంటారు, 5-6 వేలు బిల్ అయిపోతుంది మనకు. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి యూట్యూబ్లో ఉన్నాయి, మనము ట్రై చేయాలి. నేను ఎక్కువ శాతం అన్నీ ట్రై చేస్తూ ఉంటాను యూట్యూబ్లో. ప్రతి ఒక్కటి పెట్టలేను కదా, మస్తు ట్రై చేస్తాను నేను నిజంగా. బీపీ అయితే నాకు నిజంగా కంట్రోల్ అయింది. బీపీ అండ్ కిడ్నీ స్టోన్ నాకు 2 కవర్ అయినాయి మంచిగా, యూట్యూబ్లో చూసే ట్రై చేసిన నేను. బీపీది ఆకు అయితే నేను మీ అందరికీ ఖచ్చితంగా చూపెడతా. ఎవరికన్నా బీపీ ఉంటే ట్రై చేయరి. నాకైతే నిజంగా కవర్ అయింది. 180 ఉండే బీపీ నాకు 90కి వచ్చేసింది. మీరు కూడా అట్లనే ట్రై చేయరి. ఆకు చూపిస్తే, ఆకు పేరు అయితే నాకు మతికలేదు. నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్టు ఉన్నది, ఆ చెట్టుని అయితే నేను మీకు చూపెడతా ఒక చిన్న వీడియో చేసి. చూడుర్రి. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఎవరికన్నా ఉంటే, మీకు బీపీలు ఉంటే ఖచ్చితంగా ఆకులు తాగుర్రి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నాకైతే రిజల్ట్ వచ్చింది. గోళీలు అయితే నేను వేసుకుంటలేను, వాడతలేను బీపీకి. రణపాల ఆకు కూడా నడుము నొప్పి ఉన్నోళ్ళు ఖచ్చితంగా తింటే నడుము నొప్పి తక్కువ అవుతుంది. 6 నెలలకు ఒకసారి మనం రణపాల ఆకు తిన్నామనుకో బ్యాక్ పెయిన్ అనేది రాదట.
అది కూడా ట్రై చేసినాం మేము. ఇక ఇదైతే నేను తాగుతా, ఎట్లుంటుందో టేస్ట్ చూద్దాము. ఈ ఆరోగ్యాన్ని ఇచ్చేటి ఏవైనా కానీ గలీజ్గానే ఉంటాయి కదా. ఇక ఇప్పటికైతే ఇంతే వీడియో. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, తప్పకుండా లైకులు కొట్టుర్రి. ప్రతి వీడియోలో నేను లైకులు కొట్టుర్రి అని అడుగుతూనే ఉన్నా. మీరైతే ఎవరు లైక్ కొడతలేరు. ఏమైతుంది లైక్ కొడితే మీకు ఏమైనా చేతులు నొప్పి పెడతాయా చెప్పుర్రి. ఒకవేళ మీ చేయి నొప్పి పెడితే జెండుబాం పంపిస్తాను నేను. కాకపోతే ఖచ్చితంగా లైకులు కొట్టుర్రబ్బా. మీరు ఇచ్చే ఒక లైక్ అయితే నా వీడియోకి పెద్ద బూస్ట్ లెక్క పనిచేస్తుంది అన్నట్టు. ప్లీజ్ లైక్ చేయరి. ఓకేనా?